వస్తాడు. ఎక్కడ మా మమ్మీ, ఎక్కడ మా డాడీ? హ్యాపీ రా, మీ అమ్మ అబ్బా లోపల ఉన్నారు. ఆడు గడప లోపల అడుగు పెట్టగానే వేసేయండి. ఏమబ్బి ఏం ఆగిపోయినావు? దా అరే తిక్కల్రెడ్డి, ఈడేవుట్రా మంచినా? సేమ్ రూల్స్ ప్రకారం ఇప్పుడు మేము చిన్నపిల్లలం, యూనిఫామ్ లో ఉన్నావు, నువ్వేం పేకలేవురా. నువ్వే కదరా యూనిఫామ్ ఉండేది, ఆ అబ్బి లేడుగా. అదే నీ పాయింట్. కమాన్ శివ, గెట్ అప్ చేంజ్. ఇలా ఇచ్చావేంట్రా ట్విస్ట్? కమాన్ బాయ్స్. సీమ రూల్స్ ప్రకారము పెద్దోళ్ళు పిల్లోలను చంపకూడదు గాని పిల్లోళ్ళు పిల్లోలను చంపుకోవచ్చు కదబ్బి. ఒరే తిక్కలోడా, నీ ఇంటి రూల్స్ ప్రకారం మేము గుమ్మం లోపల అడుగు పెడితేనే నరకాలి. ఏం మర్చిపోయావా? బ్యాకులో బొచ్చు లేకున్నా తొక్కలో లాజిక్కులు బాగానే తీస్తాడవే. ఒక్క తూరి ఎనికి తిరిగి చూడరా. గ్యాప్ లోనే గుమ్మం కట్టిస్తారా? ఇంకొంత గ్యాప్ ఇస్తే సమాధి గుడిక కడతావురా. ఆగండి రా, అసలు నన్ను ఎందుకు చంపాలనుకుంటున్నావు? నీ ప్రాబ్లం ఏంటి? 25 పగరా నా పెద్ద కొడుకుని ఒంటరి పోసి చంపినావు, చిన్న కొడుకుని కోమాలోకి పంపినావు. మర్చిపోయినావా? 25 పగ. రేయ్ గబ్బురాయాలరా, వచ్చి వేసేయండిరా. సెవెంత్ సెన్స్. వాడు వచ్చేస్తున్నాడు. సెవెంత్ సెన్స్ యూజ్ చేయి. అది రోజుకి ఒకసారి యూస్ అవుతుంది. అయ్యో, ఇప్పుడు యూస్ చేయాల్సింది కామన్ సెన్స్. కామన్ సెన్స్ అని కళ్ళు మూసుకుంటావేంట్రా? ఏదో ఒకటి చెయ్యి. ఎలా? పాస్. పోస్ట్ చంపాను. నీ పాస్ గోలా, పుట్టిన దగ్గర నుంచి ఇదే పని మీద ఉన్నట్టున్నావే. ఇప్పుడు ఇంకో డేంజర్ వచ్చింది. ఇప్పుడే కదరా పోసావు? ఇది కాదు, అది. ఎస్కేప్. ఎరుకోండి ఎరుకోండి. నేను రాక రాక కోమాలోంచి బయటకు వస్తే నువ్వు పోక పోక ఇప్పుడే పైకి పోతివా నాయనా? నువ్వు కోమాలోంచి బయటకు వచ్చింది యాక్షన్ అని కాదు, ఈ మూత్ర చరిత్ర పార్ట్ 3ని నువ్వే కంటిన్యూ చేయాలా? తీసుకోరా కత్తి, తీసుకో. నరకమంటే నన్ను వేసేసినావు అంటే రాసపోయిన ఒంటరిగా పోదు మా అన్న కంపెనీ. గూగుల్ తల్లి, మీ అమ్మా నాన్న ఎవరో కిడ్నాప్ చేశారు. అసలు కథ ఇప్పుడే మొదలైంది. డి రే డి, రోడ్డుపై ఎన్ని ధర్నాలు జరుగుతున్నా, ఎంత ట్రాఫిక్ జామ్ ఉన్నా నిన్ను ఢీ కొట్టడానికి నేను వస్తున్నాను రా. చెప్పండి రా అంటే ఒక్కడు చెప్పడు కదరా. కోత మొదలైంది. రాత రాసిన భగవంతుడు వచ్చిన ఆపలేడు. మర్యాదగా డి ఎవరో చెప్పు. డి ఎవరో నాకు తెలీదు.
తెలిసినా చెప్పను. అయితే నీ ఫ్రెండ్స్ నీ కోసం పైన వెయిట్ చేస్తున్నారు. నువ్వు కూడా వాళ్ళ దగ్గరికే వెళ్ళు. అంటే మా ఫ్రెండ్స్ ముగ్గురిని చంపింది ముగ్గురు కాదురా, నలుగురు నీతో కలిపి. మాట రాబేరా, నన్ను ఏం చేయకు. నీకెంత డబ్బు కావాలంటే అందిస్తా. కోటి, 2 కోట్లు, 3 కోట్లు, 10 కోట్లు తీసుకోరా. ప్లీజ్ రా, నన్ను వదిలేరా, నన్ను ఏం చేయకు. ఆంధ్రాలో కరెంట్ నమ్ముకుంటే ఇలాగే ఉంటుందిరా. ఆపరా, నేను కొడితే 60 తరాలు నీ వంశంలో మగబిడ్డ పుట్టడానికే భయపడతాడు. కానీ మీ ఇంట్లో లేడీస్ ఫీల్ అవుతాను కొట్టకుండా వదిలేస్తున్నాను. ఇదని చెప్పానుగా. రే, ఎక్కడికి వెళ్తున్నారా? ఏం చేస్తున్నావు చెప్పరా. వద్దురా, నో రే, వద్దురా. నీలాంటి ఎదవల కోసమేరా 3 సంవత్సరాల నుంచి దీన్ని ఉతకకుండా వేసుకుంటాను. ప్లీజ్ రా. ఒక్కసారి స్మెల్ చూస్తే 100 సార్లు చేస్తావు. వద్దురా. టీ ఎవరో చెప్పేస్తాను రా, వదిలేరా, తక్కువలో పోతుంది. చెప్పరా, టీ ఎవరో చెప్పు. చెప్తాను అది టీ. స్టాప్ స్టాప్. సార్, కత్తి విసిరినాడు పారిపోతున్నాడు, పట్టుకుందామా? ఎంతసేపు లాగుతారా చెప్పు. నో, కత్తి ఎవరి చేతులు ఉంటుందో వాళ్ళనే పట్టుకోవాలి, అది మన లా. పదండి. అది యు ఆర్ అండర్ అరెస్ట్. ఛా, నాకున్న ఒకే ఒక డైలాగు వీడి చెప్పి తెచ్చాడు దరిద్రుడు. అరెస్ట్ హిమ్. ఈ ఎమర్జెన్సీ మీటింగ్ కమిషనర్ ఎందుకు ఏర్పాటు చేశారో డీజీపీనైనా నాకే తెలియదు. మిస్టర్ కమిషనర్, నౌ ఫ్లోర్ ఈజ్ యువర్స్. థ్యాంక్ యూ సార్. సిటీలో రౌడీలు, గూండాలు, టెర్రరిస్టుల ఆగడాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. అసలు వీళ్ళంతా ఎక్కడ దాక్కుంటున్నారో కూడా మనం కనిపెట్టలేకపోతున్నాం. ఈ మధ్య స్వర్ణక్క, కార్పొరేటర్ కోదండం, పాత బస్తీ పాండు, ఆది వరుసగా హత్య చేయబడ్డారు. ఈ మర్డర్లన్నిటికీ కారణం ఎవరో తెలుసా? ఎవడైనా సరే వాళ్ళని కనిపెడతా, వాళ్ళ పని పడతా. నా పేరు శివమణి. అసలే నాకు కొంచెం మెంటల్. ఏ శివమణి, ముందా కళ్ళతోడిది. నాకు కళ్ళ అయితే ఉంచుకో. మన డిపార్ట్మెంట్ ఆల్రెడీ అతన్ని అరెస్ట్ చేసింది. అతను ఎవరో తెలుసుకోవాలని మీరంతా ఆతృతగా ఎదురు చూస్తున్నారు కదూ. కమిషనర్ గారు ఏదో మాట్లాడుతున్నట్టున్నారు, నాకేం వినిపించట్లేదు. మిస్టర్ సీతయ్య, ముందా చెవుల్లో దూత్తీవయ్యా. సారీ సార్. అతను మరెవరో కాదు, మిస్టర్ శివ మనోహర్, ఐపీఎస్. బ్యాడ్జీ నంబర్ లూజ్ సారీ 35007. ట్రైన్డ్ ఇన్ చర్లపల్లి. పోసుకుంటుంటే చంపేశావు కదరా. గోల్డ్ మెడలిస్ట్. 24/7 అండర్ కవర్. మిస్టర్ శివ మనోహర్, ఐపీఎస్. వెల్కమ్ మిస్టర్ శివ. ప్లీజ్ టేక్ యువర్ సీట్. అవును, ఇప్పుడు ఈ అండర్ కవర్ ఆపరేషన్ ఎందుకు? దీని గురించి నేనే మీకు చెప్పొచ్చు, కానీ టీ చల్లారిపోతాను, అందుకని శివే చెబుతాడు. సిటీలో ఉన్న రౌడీలు అందరినీ మనం ఎన్కౌంటర్ చేయొచ్చు, కానీ దీంతో పోలీసులకు పబ్లిక్ లో బ్యాడ్ నేమ్ వస్తుంది. అందుకే నేను కమిషనర్ గారు కలిసి ఈ అండర్ కవర్ ఆపరేషన్ చేయాలని నిర్ణయించుకున్నాం. ఈ నలుగురిని చంపినంత మాత్రాన సిటీలో నేరాల సంఖ్య తగ్గుతుందంటారా? వీళ్ళందరికీ లీడర్ ఉన్నాడు, వాడే డి. డి యు మీన్ డి ఫర్ బాల్? నో, డి ఫర్ డేంజర్. నేనే తన అనుచరులను చంపుతున్నానని తెలుసుకున్న డి నా తల్లిదండ్రులను కిడ్నాప్ చేశాడు. అంటే మన మధ్య ఓ బ్లాక్ షీప్ ఉంది. డీజీపీ ఆఫీస్ లోకి బ్లాక్ షీప్ వచ్చిందంటే పోలీసుల పైన మనకే రక్షణ లేదని అర్థం. ఇక సామాన్య ప్రజలకు ఏ రక్షణ కల్పిస్తాం? చెప్పండి సార్, చెప్పండి.
యు ఆర్ రైట్ మిస్టర్ శివ. ఆ డీని పట్టుకోవడానికి ఫుల్ పవర్స్ నీకు ఇస్తున్నాను. అంతేకాదు నిన్ను డీజీపీగా ప్రమోట్ చేస్తున్నాను. ఏమయ్యా కమిషనర్, నిన్ను మాట్లాడమంటే నా పోస్ట్ ఎక్కడ పెడుతున్నావే? ఐఎమ్ సారీ, డీజీపీగా కాదు డీసీపీగా ప్రమోట్ చేస్తున్నాను. డీసీపీ. థ్యాంక్ యూ సార్. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. కంగ్రాట్స్ సార్. థ్యాంక్ యూ. కంగ్రాట్స్ సార్. థ్యాంక్ యూ. హాయ్ శివ. రా ప్రియా. కంగ్రాట్స్ శివ. థ్యాంక్ యూ. నీకు ప్రమోషన్ వచ్చిన శుభ సందర్భంలో నేను పార్టీ ఇవ్వబోతున్నా. ఎక్కడ? యు ఆర్ అండర్ అరెస్ట్ రెస్టారెంట్ లో. యు ఆర్ అండర్ అరెస్ట్. యు ఆర్ అండర్ అరెస్ట్. ప్రియా, నేను అర్జెంట్ గా వెళ్ళాలి. టాయిలెట్ కా? కాదు, రెస్టారెంట్ కి. చనిపోయే ముందు ఆ డీ మనిషి కూడా ఇదే రెస్టారెంట్ పేరు చెప్పాడు. అంటే ఆ డీకి ఈ రెస్టారెంట్ కి ఏదో కనెక్షన్ ఉంది. వావ్ శివ, నువ్వు పోలీస్వి కాదు, పోకిరివి. నీ దూకుడు ముందు ఎవరు ఆగలేరు. నేను మైండ్ లో ఫిక్స్ అయితే బ్లైండ్ గా వెళ్ళిపోతా. శివ, శివ, శివ లే శివ. శివ, వాళ్ళని పట్టుకోవాలని వచ్చావు, వాళ్ళే నిన్ను పట్టుకునేలా ఉన్నారు. లే శివ, శివ. నీతో పెట్టుకోవడం అంటే డేంజర్ తో పెట్టుకోవడం అని వీనికి తెలిసి రావాలరా. మందుకి టెంప్ట్ అవ్వకుండా ఉండాల్సింది. నా కళ్ళే తిరుగుతున్నాయో పై నీళ్ళు కెమెరాను తిప్పుతున్నారో తెలియట్లేదు. ఇప్పుడు అమ్మ నాన్నలతో పాటు ప్రియాను కూడా కాపాడుకోవాలి. ఎందుకంటే మిగిలిపోయిన వాటర్ బాటిల్ ప్రియా హ్యాండ్ బ్యాగ్ లో ఉండిపోయింది. డాక్టర్, సారీ ఇతను కోలుకోవడానికి ఇంకో 10-15 ఏళ్ళు పడుతుంది. గాడ్ మస్ట్ బి క్రేజీ. మనం ఏం చేయలేం. ప్రియా, ప్రియా, మమ్మీ, శివ, డాడీ. వాళ్ళకేం కాదు, మేం కాపాడతాం. నో, శివ, శివ, నన్ను ఆపకండి. ఆపండి. నేను అర్జెంట్ గా వెళ్ళాలి. అర్జెంటే.